నమస్తే, నేను గీతాంజలి. మార్నింగ్ టు ఈవినింగ్ బిజీ లైఫ్. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎన్నో జరుగుతుంటాయి. విలేజ్ నుంచి వరల్డ్, పాలిటిక్స్ నుంచి బిజినెస్, మూవీస్ నుంచి స్పోర్ట్స్ దాకా ఇలా ఎన్నో విషయాలను మీ ముందుంచే టాప్ న్యూస్ కు స్వాగతం. సెక్రటేరియట్ లో మీడియాకు నో ఎంట్రీపై ధర్నా చేశారు జర్నలిస్టులు. కెమెరాలు డౌన్ చేసి నిరసన తెలిపారు. ఇది ఒక చీకటి రోజంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మీడియాపై ఆంక్షలు విధిస్తున్నట్లు వచ్చిన వార్తలు నిజమైతే ఆ ప్రతిపాదనలను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు జర్నలిస్టులు. టీఆర్ఎస్ పార్టీ ఎన్డీఏలో చేరే ప్రసక్తే లేదన్నారు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ. రెండు పార్టీల విధి విధానాలు వేరని స్పష్టం చేశారు ఆయన. నేషనల్ వొకేషనల్ ట్రైనింగ్ పై యూకే హైకమిషనర్ తో భేటీ అయిన ఆయన తెలుగు రాష్ట్రాల్లోని యువత ఉపాధి శిక్షణపై చర్చించామని అన్నారు. ఒక పార్టీ వాళ్ళ యొక్క విధి విధానాల మీద ఆధారపడింది. భారతీయ జనతా పార్టీ రేపు రాబోయే రోజుల్లో ఒక ప్రత్యామ్నాయ పార్టీగా నిర్మాణం కావడానికి భారతీయ జనతా పార్టీ కృషి చేస్తుంది. కాబట్టి పార్టీ టు పార్టీ ఎక్కడ చర్చలు కానీ ఎక్కడ ఏ రకమైనటువంటి ఒక ఇవి కానీ అక్కడ ఆలోచనలు లేవు. ఎందుకంటే ఇవన్నీ నేను ఇప్పటికి కూడా భావిస్తున్న ఊహాగానాలనే. కాబట్టి వాస్తవంగా నేను దాని మీద ఏ రకమైనటువంటి ఒక గాంధీ భవన్ లో కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణ రాష్ట్ర విభజన బిల్లు రాజ్యసభలో ఆమోదం పొంది ఏడాది పూర్తయిన సందర్భంగా పండుగ చేసుకున్నారు నేతలు. జానపద కళాకారులు పల్లె పాటలు పాడుతూ ధూమ్ధాం స్టెప్పులతో దొరవేయగా అమరవీరులకు పల్లె పాటలతో నివాళులర్పించారు కళాకారులు. కరీంనగర్ జిల్లాలో సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు కాంగ్రెస్ నేతలు. తెలంగాణ రాష్ట్ర బిల్లు రాజ్యసభలో ఆమోదం పొంది సరిగ్గా ఏడాదైన సందర్భంగా సంబరాలు చేసుకున్నారు. దశాబ్దాల తెలంగాణ ప్రజల కోరిక సోనియా గాంధీ వల్లే నెరవేరిందని తెలిపారు. ఎన్నో ఏళ్ల కల నెరవేర్చిన సోనియమ్మను తెలంగాణ ప్రజలు మరువలేరని అన్నారు కాంగ్రెస్ నేతలు. రాజ్యసభలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టి ఏడాదైన సందర్భంగా వరంగల్లో కాంగ్రెస్ నేతలు సంబరాలు జరుపుకున్నారు. డీసీసీ భవన్లో స్వీట్లు పంచి టపాకాయలు కాల్చారు. ఈ సందర్భంగా తెలంగాణ ఇచ్చిన ఘనత ముమ్మాటికి కాంగ్రెస్ దే అన్నారు మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి. సోనియా పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు గండ్ర. పార్లమెంటులో తెలంగాణ బిల్లు పాస్ అయిన రోజే సచివాలయంలో మీడియాను నియంత్రించాలనుకోవడం దురదృష్టకరమని అన్నారు పీసీసీ చీఫ్ పొన్నాల. కేసీఆర్ నియంత పాలనకు ఇది నిదర్శనమని అన్నారు ఆయన. కేసీఆర్ అబద్దాల ముఖ్యమంత్రిగా రికార్డు క్రియేట్ చేస్తున్నారని విమర్శించారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆమోదం పొంది ఏడాదైన సందర్భంగా గన్ పార్క్ దగ్గర అమరవీరులకు నివాళులర్పించారు కాంగ్రెస్ నేతలు. మరోవైపు సీఎంపై టీడీపీ నేతలు ఫైర్ అయ్యారు. కేసీఆర్ నియంతృత్వ పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. సెటిలర్స్ అన్న పదాన్ని వెలుగులోకి తెచ్చిన కేసీఆర్ ఇప్పుడు సెటిలర్స్ పదం వాడకూడదనడం దారుణమని అన్నారు మోత్కుపల్లి. ఉద్యమం టైంలో సెటిలర్స్ అందరూ రాష్ట్రం విడిచి వెళ్లాలన్న కేసీఆర్ కార్పొరేషన్ ఎన్నికల కోసమే మాట మార్చారని విమర్శించారు. మీడియాపై ఆంక్షలు పెడతామనడం సరికాదని అన్నారు ఎల్ రమణ. తెలంగాణ రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ అన్నదమ్ములో ఉండాలని చెప్పిన విషయాన్ని ఇలా తొమ్మిది గ్రహించుకుంటున్నాడు. అంటే నీకు ఓట్ల అవసరం ఉన్నా, సీట్ల అవసరం ఉన్నా, అధికారం అవసరం ఉన్నా ఏ విధంగా మాటలు మరస్తాడో దానికి ఇలాంటి యొక్క వాక్యాలు నిదర్శనమని చెప్పని, ఏదేమైనా కానీ తెలుగుదేశం పార్టీ పరంగా రాజ్యాంగ పరంగా ఉండే హక్కులన్నింటినీ కూడా ఈ దేశంలో ఉండేటువంటి పౌరులందరికీ సమానమైన అవకాశాలు ఉన్నాయి. అది పౌరులు పరిశ్రమల స్థాపనకు తెలంగాణ ప్రభుత్వం తోడ్పడుతుందన్నారు డిప్యూటీ సీఎం మహమూద్ అలీ. హైటెక్స్ లో ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ ఆటోమొబైల్ ఎక్స్పోను డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ప్రారంభించారు. ఇండియన్ బ్రాండ్స్ తో పాటు ఇంటర్నేషనల్ మోడల్స్ ను ఎక్స్పోలో ప్రదర్శిస్తున్నారు. హైదరాబాద్ లో అన్ని పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలమైన స్థలమన్నారు మహమూద్ అలీ. కొత్త పరిశ్రమల ఏర్పాటు చేసేందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు సింగిల్ విండో సిస్టమ్ లో పర్మిషన్స్ ఇస్తామని తెలిపారు ఆయన.
ఖమ్మంలో మార్చి 7 నుంచి జరిగే సిపిఐ తెలంగాణ రాష్ట్ర తొలి మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు ఆ పార్టీ కార్యకర్తలు. తెలంగాణ ఏర్పడిన తరువాత జరుగుతున్న మొదటి సభలు కావడంతో వీటిని ఘనంగా నిర్వహించేందుకు వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించనుంది ఆ పార్టీ. సమావేశాల ప్రారంభం రోజున 1,00,000 మందితో ర్యాలీతో పాటు భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. చెస్ట్ ఆసుపత్రి తరలింపుకు వ్యతిరేకంగా కామ్రేడ్లు కదం తొక్కారు. ఎర్రగడ్డ ఛాతీ హాస్పిటల్ ఎదురుగా ధర్నా చేశారు. ప్రజల సమస్యలను మరిచిపోయి సీఎం కేసీఆర్ వాస్తు పేరుతో ఆసుపత్రిని తరలించాలనుకోవడం మూర్ఖత్వమన్నారు లెఫ్ట్ పార్టీ నేతలు. శాస్త్రీయంగా రాష్ట్రాన్ని పరిపాలించాలని చెప్పని ప్రజలు ఓట్లేసి గెలిపించారు. వాస్తు అనేటటువంటి సమస్యను ముందుకు తెచ్చి ప్రభుత్వ ఆస్తులు అమ్మడానికి చేస్తున్నటువంటి ఒక పెద్ద ప్రయత్నం. ఈ ప్రయత్నాన్ని వామపక్ష 10 కమ్యూనిస్టు పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అదేవిధంగా చెస్ట్ ఆసుపత్రులు ఉన్నటువంటి చోట జనరల్ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా పునరాలోచన చేయకపోతే రానున్న కాలంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తమైనటువంటి ఉద్యమాలు చేపట్టడంతో పాటు ప్రభుత్వాన్ని నిలేయడం. సైబరాబాద్ పోలీసులు సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. వాట్సాప్తో నేరాలకు చెక్ పెట్టేందుకు రెడీ అయ్యారు. సిటీ ప్రజల సెక్యూరిటీ కోసం నయా టెక్నిక్తో ముందుకు వెడుతున్నారు. క్రైమ్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్తో పాటు ఫోటోస్, వీడియోలను ప్రత్యేకంగా కేటాయించిన వాట్సాప్ నెంబర్కు పంపించాలని సూచిస్తున్నారు. దీంతో నేరాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టవచ్చని తెలిపారు సైబరాబాద్ సిపి సివి ఆనంద్. మహబూబ్ నగర్ జిల్లా వనపర్తిలో మొసలిని బంధించారు గ్రామస్తులు. గ్రామ శివారులోని వ్యవసాయ పొలంలో మొసలిని చూసిన రైతులు వెంటనే దాన్ని తాళ్లతో బంధించి గ్రామ పంచాయతీకి తరలించారు. ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించి మొసలిని అక్కడి నుంచి తరలించారు. కరీంనగర్ జిల్లాలో విస్తృతంగా పర్యటించారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్. జిల్లాలోని పలు మండలాల్లో నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు కుమారుడు ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని కేటీఆర్ ప్రారంభించారు. తర్వాత ఆసుపత్రిలో అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. బంజారాల దైవం సద్గురు శ్రీ సేవాలాల్ 276వ జయంతి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాల్లో లంబాడాల డాన్సులు ఆకట్టుకున్నాయి. హన్మకొండలోని ఐటీడీఏ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ముగింపు ఉత్సవాలకు రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్, ఎంపీ సీతారాం నాయకులు హాజరయ్యారు. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు మంత్రి చందూలాల్. ఏపీ సీఎం చంద్రబాబు తీరుపై ఫైర్ అయ్యారు నిజామాబాద్ ఎంపీ కవిత. తెలంగాణ ఉద్యమ చరిత్రను ఆంధ్ర పుస్తకాల్లో పెట్టనన్న బాబు వ్యాఖ్యలపై మండిపడ్డారు. బాబు గుర్తించినంత మాత్రాన తెలంగాణ చరిత్ర మారిపోదని అన్నారు. రవీంద్ర భారతి యక్షగానం కార్యక్రమానికి హాజరైన ఎంపీ కవిత తెలంగాణ చరిత్రకు మంచి రోజులు వస్తున్నాయని అన్నారు. అమరవీరులకు జైబోలో 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 అమరవీరులకు జైబోలో మా వీరులందరికీ మా తూరులందరికీ మా బిడ్డలందరికీ మా బుట్టులందరికీ జైబోలో జైబోలో అమరవీరులకు జైబోలో. జానపదం జానపదం జానపదమే మన ప్రాణపదం పల్లె పదం జానపదమే. జానపదం జానపదం జానపదమే మన ప్రాణపదం పల్లె పదం జానపదమే. పల్లెల్లో పుట్టింది జానపదమే, ప్రజల గుండెల్లో నిలిసింది జానపదమే. వరంగల్ జిల్లా వాసులు ఉత్తరాదిలో ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని 150 మంది ఎలక్ట్రిసిటీ ఉద్యోగులు వారి ఫ్యామిలీస్తో కలిసి కులు మనాలి టూర్కు వెళ్లారు. రాత్రి నుంచి మనాలిలో భారీగా మంచు కురవడంతో వీరు వెళ్లే బస్సు మంచులో ఇరుక్కుపోయింది. సాయం కోసం వీరు ఎదురు చూస్తున్నారు. ఘటనపై తమ వారికి సమాచారం అందించడంతో తమ వారిని కాపాడాలని బంధువులు అధికారులను కోరుతున్నారు. అటు మనాలి రోడ్లపై పేరుకుపోయిన మంచు తొలగించకపోవడంతో టూరిస్టులు ఇబ్బందులు పడుతున్నారు. వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని అగ్ని ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టారు అగ్నిమాపక అధికారులు. ఎండాకాలంలో షార్ట్ సర్క్యూట్, ఫైర్ యాక్సిడెంట్లు ఎక్కువగా జరిగే అవకాశాలున్నందున స్కూల్ విద్యార్థుల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు ఫైర్ సిబ్బంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ భారతీయ విద్యాభవన్లో మాక్ డ్రిల్ నిర్వహించిన అగ్నిమాపక సిబ్బంది ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. తమకు గౌరవ వేతనం పెంచాలని కోరుతూ మెదక్ జిల్లా సంగారెడ్డిలో సర్పంచులు చేస్తున్న ఆందోళనకు మద్దతు తెలిపారు టీజేఏసీ చైర్మన్ కోదండరాం. సర్పంచుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో జరిగిన నిరాహార దీక్షలో పాల్గొని వారికి సంఘీభావం తెలిపారు. రాజ్యాంగం ప్రకారం స్థానిక సంస్థలకు అధికారాలు ఇవ్వాలని సర్పంచులు చేస్తున్న ఆందోళన సరైందేనని అన్నారు. మరోవైపు సెక్రటేరియట్లోకి రాకుండా జర్నలిస్టులపై ప్రభుత్వం ఆంక్షలు విధించడం మంచిది కాదన్నారు కోదండరాం.
చాలా నిరుపేద కుటుంబాలకు రోజువారీ కూలీ చేసుకునేటువంటి కుటుంబాల నుంచి కూడా సర్పంచులుగా ఎన్నికై ఈరోజు గ్రామ సర్పంచులుగా కానీ ఎంపీటీసీలుగా కానీ జెడ్పీటీసీలుగా కానీ వాళ్ళు రకరకాలైనటువంటి హోదాల్లో వాళ్ళు బాధ్యతలను నిర్వర్తిస్తూ మరి ప్రజల సమస్యల పరిష్కారానికి తోడ్పడుతూ ఉన్నారు. కాబట్టి వారు నిజంగా నిలదొక్కుని కొంత స్వతంత్రంగా వ్యవహరించాలంటే ఇటువంటి ఆర్థిక సహాయం అవసరమని నేను ఈ సందర్భంగా భావిస్తున్నాను. గౌడ కులస్తులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు మంత్రి ఈటెల రాజేందర్. కరీంనగర్ జిల్లా వేములవాడలో ఏర్పాటు చేసిన సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించిన ఆయన గౌడ కులస్తుల సమస్యలను పరిష్కరించేందుకు సర్కార్ సానుకూలంగా ఉందని అన్నారు. సమయం లేకపోవడంతో వేములవాడ శివరాత్రి ఉత్సవాలకు రాలేకపోయానన్న ఈటెల వచ్చే ఏడాది తప్పకుండా ఉత్సవాలకు హాజరవుతానని అన్నారు. మరియు పంజాల రాజకుమారి గారికి స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు భవిష్యత్తులో వరంగల్ విద్యార్థులు తెలంగాణ ప్రభుత్వ అధికారులుగా ఎదగాలన్నారు టీపీఎస్సీ చైర్మన్ గడ్డ చక్రపాణి. హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ఆడిటోరియంలో జరిగిన కాలేజ్ డే సెలబ్రేషన్స్ లో పాల్గొన్న ఆయన ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. ఎన్నికల తర్వాత దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. ఇక సిలబస్ ప్యాటర్న్ ఇప్పటికే ప్రభుత్వం ముందుంచామని త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందన్నారు గంట. ఇప్పటికీ మేము సిలబస్కి సంబంధించినటువంటి స్కీమ్ అంటే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది అనేది ప్రభుత్వానికి పంపించినాం. ప్రభుత్వం నుంచి మాకు ఆ స్కీమ్ని ఆమోదించి ఉత్తర్వులు రాగానే సిలబస్ను కూడా మేము ప్రకటిస్తాం. ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. దాదాపుగా తెలంగాణ విద్యార్థులందరికీ పరిచితమైనటువంటి పాఠ్యాంశాలే సిలబస్లో ఉంటాయి. ప్రభుత్వం నుంచి మనకి ఉత్తర్వులు రాగానే వాటికి సంబంధించినటువంటి పాఠ్యాంశాలని వాటికి సంబంధించిన పేపర్ల టైటిల్స్ని కూడా మేము చెప్తాం. కాబట్టి ఎవరు ఆందోళన రాష్ట్రంలో ఎంసెట్ షెడ్యూల్ ని విడుదల చేసింది ఉన్నత విద్యాశాఖ. ఈ నెల 25న ఎంసెట్ నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. ఫిబ్రవరి 28 నుంచి ఏప్రిల్ 9 వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. ఏప్రిల్ 15 నుంచి 20 వరకు దరఖాస్తుల పరిశీలన జరుగుతుంది. మే 8 నుంచి 12 వరకు స్టూడెంట్స్ హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మే 14న ఎంసెట్ పరీక్ష జరగనుంది. ఇక మే 28న ఎంసెట్ ఫలితాలు రిలీజ్ అవుతాయి. రోజుకో ట్విస్ట్ తో సాగిన బీహార్ పొలిటికల్ క్లైమాక్స్ కు చేరుకుంది. జేడీయూ నేత మాజీ సీఎం నితీష్ కుమార్ పంతం నెగ్గించుకున్నారు. బల పరీక్షకు ముందే మాంజీ రిజైన్ చేయడంతో నితీష్ కు లైన్ క్లియర్ అయింది. ఆదివారం సాయంత్రం ముఖ్యమంత్రిగా మళ్లీ ఆయన పగ్గాలు చేపట్టబోతున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ రాజ్భవన్ నుంచి నితీష్ కుమార్ కు ఇన్విటేషన్ అందింది. మార్చి 16లోగా అసెంబ్లీలో ఆయన బలం నిరూపించుకోవాల్సి ఉంటుంది. మరోవైపు ఈ నెల 28న ఫ్యూచర్ ప్లాన్ పై సపోర్టర్స్ తో మాంజీ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రూట్ ను ఫాలో అవుతున్నారు బీహార్ మాజీ సీఎం నితీష్ కుమార్. ఒకసారి తప్పు జరిగిందని మరోసారి అలాంటి తప్పును రిపీట్ కానివ్వబోనని చేతులు జోడించి వేడుకున్నారు. అధికారాన్ని మాంజీకి అప్పగించడం పెద్ద పొరపాటని అన్నారు. ఢిల్లీ నుంచి బీజేపీ నడిపిస్తున్న గేమ్ ప్లాన్ ప్రజలందరికీ అర్థమైందన్నారు నితీష్. ఇక జమ్మూ కాశ్మీర్లో త్వరలో సర్కార్ ఏర్పాటయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. టీడీపీతో బీజేపీ జతకడుతుందన్న ఊహాగానాలు లేటెస్ట్ గా జోరందుకున్నాయి. ఈ పరిస్థితుల్లో సర్కార్ ఏర్పాటు ఆప్షన్స్ పై చర్చించడానికి బీజేపీ ఎమ్మెల్యేలు ఢిల్లీలో భేటీ అయ్యారు. బీజేపీ కాశ్మీర్ శాఖ ప్రెసిడెంట్ జుగల్ కిషోర్ తో పాటు పార్టీ సీనియర్ లీడర్లందరూ ఈ భేటీకి అటెండ్ అయ్యారు. బీజేపీ హైకమాండ్ అబ్జర్వర్ గా రామ్ మాధవ్ ఈ మీటింగ్ కు అటెండ్ అయ్యారు. పెట్రోలియం మినిస్ట్రీ కీలక డాక్యుమెంట్ల లీకేజీకి సంబంధించి మరో ఇద్దరిని లేటెస్ట్ గా అరెస్ట్ చేశారు పోలీసులు. వీళ్లలో ఒకరు కన్సల్టెంట్ కాగా మరొకరు మాజీ జర్నలిస్టు. దీంతో లీకేజీ ఇష్యూకు సంబంధించి అరెస్ట్ అయిన వారి సంఖ్య 7గురికి చేరుకుంది. వీళ్లలో 3 విచారణ కోసం పెట్రోలియం మినిస్ట్రీ ఆఫీస్ కు తీసుకువచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ అరుణాచల్ ప్రదేశ్ లో సందడి చేశారు. అరుణాచల్ ప్రదేశ్ ఏర్పడి 29 ఏళ్లైన సందర్భంగా జరిగిన వేడుకల్లో ఆయన పార్టిసిపేట్ చేశారు. ఐటర్ నగర్ పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడారు. ప్రజలకు కంగ్రాచులేషన్స్ చెప్పారు. అరుణాచల్ ప్రదేశ్ కు తమ సర్కార్ అండగా ఉంటుందని అన్నారు. వచ్చే 5 ఏళ్లలో అరుణాచల్ ప్రదేశ్ మరింతగా డెవలప్ కావడం ఖాయమని అన్నారు. హర్యానాలో పల్వాల్ గాంధీ ఆశ్రమంలో సందడి చేశారు అన్నా హజారే. మోడీ సర్కార్ తీసుకువచ్చిన భూసేకరణ ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా జరిగే పాదయాత్రకు ఆయన మద్దతిచ్చారు. భూసేకరణ ఆర్డినెన్స్ పై మండిపడ్డారు అన్నా హజారే. ఆర్డినెన్స్ పేరుతో అన్నదాతల నడ్డి విరచడానికి మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఈ నెల 24న ఢిల్లీలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనకు ప్లాన్ చేస్తున్నారు అన్నా హజారే.
రాజస్థాన్లో స్వైన్ ఫ్లూ విజృంభిస్తోంది. జైపూర్ హాస్పిటల్స్ అన్ని ఇప్పుడు స్వైన్ ఫ్లూ పేషెంట్లతో కిటకిటలాడుతున్నాయి. స్వైన్ ఫ్లూ పేషెంట్లు రోజు రోజుకు పెరిగిపోతున్నారు. దీంతో రాజస్థాన్ సర్కార్ అలర్ట్ అయింది. మాస్కులు డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. స్వైన్ ఫ్లూను కంట్రోల్ చేయడానికి స్పెషల్ మెడికల్ టీంలను ఏర్పాటు చేసింది. పరిస్థితిని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తోంది. కొన్ని నెలలుగా పాకిస్తాన్ జైళ్లలో మగ్గిన గుజరాత్ జాలర్లు ఇంటికి వచ్చారు. అక్రమంగా తమ నీళ్లలో చేపలు పడుతున్నారంటూ తప్పుడు ఆరోపణలు చేసి భారతీయ జాలర్లను జైల్లో పెట్టింది పాకిస్తాన్. ఈ ఇష్యూపై ఉన్నతాధికారులు కొన్ని రోజులుగా సంప్రదింపులు జరిపారు. ఇష్యూ సీరియస్ కావడంతో జైళ్లలో ఉన్న భారతీయ జాలర్లను రిలీజ్ చేయడానికి లేటెస్ట్ గా అంగీకరించింది పాకిస్తాన్. దీంతో గుజరాత్ జాలర్లు రిలీజ్ అయ్యారు, ఇళ్లకు చేరుకున్నారు. ఇద్దరు మావోయిస్టులను అరెస్ట్ చేశారు జార్ఖండ్ పోలీసులు. వాళ్ల నుంచి కొన్ని లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకు ఈ డబ్బులు అందజేయడానికి వెళుతుండగా పోలీసులకు ఇన్ఫర్మేషన్ అందింది. దీంతో బలపన్ని ఇద్దరు మావోయిస్టులను అరెస్ట్ చేశారు. కర్ణాటకలోని కోలార్ జిల్లా పరిషత్ ఆఫీస్ యుద్ధ భూమిగా మారింది. అధికార ప్రతిపక్ష సభ్యుల గొడవలకు వేదికగా మారింది. అధికార పార్టీ తమను చిన్నచూపు చూస్తోందని మండిపడ్డాయి ప్రతిపక్షాలు. ఒక దశలో ప్రతిపక్ష సభ్యులు బ్యాలెన్స్ కోల్పోయారు. జడ్పీ ఆఫీస్ మీద దాడి చేశారు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు, తర్వాత ధర్నా చేశారు.